శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా తిరుమలకు తెలంగాణ బీజేపీ మహిళా నేత మాధవీలత పయనమయ్యారు. సనాతన ధర్మ హైందవ స్త్రీ కింద గుళ్లను గోపురాలను సంరక్షించుకోవాలని తెలిపారు. భక్తిని రాజకీయం చేస్తున్నారు, నేను రాజకీయం చేయడానికి రాలేదని అన్నారు. ఆయన తిరుపతి ప్రజలందరికీ చెప్పండి, తప్పకుండా మేడం, ఆ బండ్లు రాకుండా రోడ్డుకి అడ్డంగా పడుకుంటారా, ఏం చేస్తారా, హిందువులందరినీ ఒక్కసారి విజృంభించమని చెప్పు. అయితే ఇలా నిలుపమని చెప్తాను. కొండెక్కుండేవాడివి కదా, ఇవన్నీ లేకుండా కాకుండా 18 సార్లు భయంకరంగా వెనక పంపించాం, మేము వెనక పంపించామని మరి ఆ రిపోర్ట్ ఇవ్వండి అబ్బా. మేము అంతకన్నా అడగట్లేదు. 18 సార్లు రిటర్న్ వెళ్లిపోయి 3 సార్లు ప్రతిసారి టెస్ట్ శాంపిల్స్ అనే రిపోర్ట్ ఇది. మరి 18 సార్లు వెనకబోతుంటే ఏం చేస్తున్నావు నువ్వు? 1300 కోట్లు కేవలం లడ్డూల మీదే ఆదాయం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఒక గోశాలను ఇక్కడ పెట్టలేదు? ఆ గోవుల నుంచి వచ్చే స్వచ్ఛమైన నెయ్యితో ఎందుకు లడ్లు నువ్వు చేయించలేదు? ఎందుకు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోలేదు? అయ్యో ఎంత కర్మ, నా హయాములో జరిగిందే ఇట్లాంటిదే, నువ్వు ఎందుకు భావించలేదు? ఇంతే నేను అడుగుతున్నా. నేనేం పెద్ద ఎక్కువ అడగడంలే, ఒక సామాన్య భక్తురాలిగా ఒకటి అడుగుతా. 18 సార్లు రిటర్న్ అయిన రిపోర్ట్ చెప్పా చాలు, ఏమి వద్దు మాకు. అందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం, దాన్ని బట్టి ఎవరు ఎంత మహానుభావులో తేలిపో. అయ్యా, వాళ్ళ చిన్నాన్న గారు అంటే వాళ్ళ అమ్మగారి చెల్లెలి గారి భర్త గారు ఆయన సుబ్బారెడ్డి గారు 2020 సెప్టెంబర్ 20వ తారీఖున అండర్ టేకింగ్ అనే ఒక ప్రక్రియను తీసి అవతల పారేశాడు. ఎందుకని? ఆయన టీటీడీ చైర్మన్ చేయడం జరిగింది. అండర్ టేకింగ్ అంటే నేను హిందువుని లేదా నాకు భగవంతుడి మీద నమ్మకం ఉంది అనే ఒక వ్యవహారాన్ని తీసి అవతల పారేసిన వ్యక్తి ఈరోజు అండర్ టేకింగ్ తీసుకోవడం ఏంటయ్యా? ఏమన్నా బాగుందా ఇది? తన హయాంలో అండర్ టేకింగ్ తీసి అవతల పారేసండి, దాని మీద నమ్మకం లేనట్టే కదా. దానిని ఇప్పుడు ఇలా సంతకం పెట్టడానికి ఏమైనా పెడతారా వ్యక్తి? కాబట్టి ఎవరైతే ఇంత భయంకరంగా పాల్పడ్డారో వాళ్ళని తిరుపతిలోకి రానివ్వకూడదు.